హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 8లో ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్పెషల్లీ బిగినర్స్ కోసం. మనం స్టిచ్చింగ్ చేసుకోవటానికి ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తాం. వాటి గురించి మనకి తెలియాలి. ఏ మోడల్కి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుర్తీస్కి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుంది, సల్వార్ కోసం ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటే లుక్ బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం ఒక డ్రెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఏ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఏ క్లాత్ యూజ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ డ్రెస్ అనేది స్టిచ్ చేయగలుగుతాం. అందువలన మనం ఫ్యాబ్రిక్ యొక్క నేమ్స్ అవి ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం నోట్‌బుక్‌లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ యొక్క నేమ్స్‌ని నోట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్: కాటన్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, రేయాన్ ఫ్యాబ్రిక్, క్రేప్ ఫ్యాబ్రిక్, బ్రొకేడ్ ఫ్యాబ్రిక్, సిల్క్ ఫ్యాబ్రిక్, chiffon fabric, net fabric, velvet fabric, organza fabric, satin fabric, shantoon fabric, crushed fabric, lycra fabric, chikankari fabric, denim fabric, tissue fabric, woolen fabric, kenken, shimmer fabric. మనకి కాటన్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అదేవిధంగా సిల్క్‌లో, జార్జెట్‌లో, వెల్వెట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇవి మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ కాటన్ ఫ్యాబ్రిక్స్. కాటన్ ఫ్యాబ్రిక్స్‌లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది థిక్‌గా ఉంటుంది. దీని లోపల మనం లైనింగ్ యూజ్ చేయవలసిన అవసరం ఉండదు. దీనిని మనం దగ్గర నుంచి చూస్తే దీనికి చిన్న చిన్న స్ట్రాప్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఈ కాటన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం కుర్తీస్, సూట్స్, స్కర్ట్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ వన్ కాటన్ సిల్క్. కాటన్ సిల్క్‌లో మనకి సిల్క్ అనేది మిక్స్ అయ్యి ఉంటుంది. అందువలన ఇది చూడటానికి షైనింగ్‌గా ఉంటుంది అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా థిక్‌గా ఉంటుంది. బట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు యోక్ పార్ట్ వరకు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటే మనకి కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం వెస్టర్న్ టాప్స్ స్టిచ్ చేసుకుంటే ఇది బాగా సూట్ అవుతుంది. అంతేకాదు ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం సూట్స్, కుర్తీస్, స్కర్ట్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పాలీ కాటన్. ఇందులో మనకి పాలిస్టర్ అనేది మిక్స్ అయ్యి ఉంటుంది. ఇది చూడడానికి షైనింగ్‌గా ఉండదు. అండ్ పట్టుకుంటే కూడా ఫీల్ కూడా మనకి రఫ్‌గా ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఇందులో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్‌ని కూడా యూజ్ చేసుకొని మనం కుర్తీస్, సూట్స్, స్కర్ట్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అయితే చూడటానికి బావుంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కత్ కాటన్. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది. బట్ థిన్‌గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేసుకుంటే కంపల్సరీగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే స్టిఫ్‌గా ఉండదు అండ్ బాడీకి స్టిక్ అయినట్టు ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం పెప్లమ్ టాప్స్, డైలీ వేర్ టాప్స్, కుర్తీస్, సూట్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్. ఇది ప్యూర్ కాటన్ అన్నమాట. ఇది మనం డ్రెసెస్‌లో లైనింగ్ వేసుకోవటానికి యూజ్ చేస్తాం కదా! ఇది మనందరికీ తెలుసు. ఇది మనకి ₹42లో అవైలబుల్‌గా ఉంటుంది. అదే విధంగా ఇవి కూడా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్సే. ఇవి మనకి ఇలా బ్లౌజ్ పీసెస్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. 80 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్‌లో. ఇవి మనం బ్లౌజెస్‌కి లైనింగ్ వేసుకోవటానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. సిల్క్ ఫ్యాబ్రిక్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనేవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సిల్క్ ఫ్యాబ్రిక్స్‌లో ఫస్ట్ వన్ ప్యూర్ సిల్క్. ప్యూర్ సిల్క్ అంటే పట్టు ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ పట్టు ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ చూడటానికి షైనింగ్‌గా, రిచ్‌గా ఉంటుంది. ఇది కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టు ఫ్యాబ్రిక్స్‌ని సిల్క్ థ్రెడ్స్‌ని యూజ్ చేసుకొని నేస్తారనమాట. అందువలన మనకి లోపల థ్రెడ్స్ అనేవి ఉంటాయి. సో, మనం ఈ పట్టు ఫ్యాబ్రిక్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా లైనింగ్ అనేది యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ లైనింగ్ కూడా మనం క్రేప్ లైనింగ్ గానీ, లేకపోతే ప్యూర్ కాటన్ లైనింగ్‌ని గానీ యూజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్, లంగా ఓణీలు మరియు చిన్న పిల్లలకి లంగా జాకెట్లు స్టిచ్ చేసుకుంటాం.
నెక్స్ట్ వన్ బెనారస్ సిల్క్. ఇది ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా లోపల థ్రెడ్స్ అనేవి ఉంటాయి. అందువలన కంపల్సరీగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ప్యూర్ సిల్క్‌తో కంపేర్ చేసుకుంటే ఇది ప్రైస్‌లో వేరియన్స్ ఉంటుంది. ఇది మీటర్ ₹400 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ బెనారస్ సిల్క్‌ని యూజ్ చేసుకొని మనం క్రాప్ టాప్స్, లెహెంగాస్, కుర్తీస్, సూట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చూడ్డానికి షైనింగ్‌గా అండ్ రిచ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చందేరి సిల్క్. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో కాటన్ మిక్స్ ఉంటుంది. అందువలన ఇది సాఫ్ట్‌గా అండ్ షైనింగ్‌గా ఉంటుంది. ఇది కూడా మనం పార్టీ వేర్ డ్రెసెస్ స్టిచ్ చేసుకోవటానికి యూజ్ చేసుకుంటాం. ఇది మీటర్ ₹400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని నేను మా పాప కోసం లెహెంగాని స్టిచ్ చేశాను. రిఫరెన్స్ కోసం పిక్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం లెహెంగాస్, క్రాప్ టాప్స్, ఫ్రాక్స్, కుర్తీస్, సూట్స్ అండ్ స్కర్ట్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది రఫ్‌గా ఉంటుంది. మనం దగ్గర నుంచి చూస్తే దీంట్లో మనకి స్ట్రాప్స్ అనేవి కనిపిస్తాయి. ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని ప్లెయిన్ శారీస్‌కి బ్లౌజ్‌గా యూజ్ చేస్తున్నారు. ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది అంతగా బాగోదు. యోక్ పార్ట్ వరకు ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని, బాటమ్ పార్ట్‌కి జార్జెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే బావుంటాయి. అదే విధంగా ప్లెయిన్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకొని, ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ఓవర్ కోట్‌ని స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది బావుంటుంది. ఇది ప్లెయిన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఈ విధంగా ఉంటుంది చూడటానికి. నెక్స్ట్ వన్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్. ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది డిజైనర్ ఆర్గెన్జా. ఇది మీటర్ ₹110 ఉంటుంది. ప్లెయిన్ ఆర్గెన్జా అయితే మనకి మీటర్ ₹80లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఈ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నారు. ప్లెయిన్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని నేను రఫుల్ దుపట్టాని స్టిచ్ చేశాను. రిఫరెన్స్ కోసం పిక్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేసుకున్న డ్రెసెస్ చూడడానికి చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి. నెక్స్ట్ వన్ నెట్ ఫ్యాబ్రిక్స్. నెట్ ఫ్యాబ్రిక్స్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ప్లెయిన్ నెట్. ప్లెయిన్ నెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. యోక్ పార్ట్‌లో మనం డిజైనర్ నెట్‌ని వేసుకొని, బాటమ్ పార్ట్‌లో ప్లెయిన్ నెట్‌ని వేసుకొని మనం ₹1000 బిలోలోనే ఒక డిజైనర్ ఫ్రాక్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లెయిన్ నెట్ అనేది మనకి మీటర్ ₹50కే అవైలబుల్‌గా ఉంటుంది. డిజైనర్ నెట్ కూడా మనకి మీటర్ ₹200కి అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ప్లెయిన్ నెట్‌ని యూజ్ చేసుకొని మనం దుపట్టాస్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది డిజైనర్ నెట్. డిజైనర్ నెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ నెట్ మీదే మనకి థ్రెడ్‌తో, సీక్వెన్స్‌తో వర్క్ అనేది వస్తుంది. ఇది మీటర్ ₹250 ఉంటుంది. ఈ నెట్ ఫ్యాబ్రిక్స్‌లోని మనం సాటిన్ లైనింగ్‌ని యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం షార్ట్ కుర్తీస్, పెప్లమ్ టాప్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ పార్ట్‌లో షరారాని స్టిచ్ చేసుకుంటే ఆ మోడల్ ఈ నెట్ ఫ్యాబ్రిక్‌కి బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వెల్వెట్ ఫ్యాబ్రిక్. వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇది చూడ్డానికి చాలా షైనింగ్‌గా ఉంటుంది. అండ్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, షార్ట్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్. దీని మీద మనకి సూపర్ మైక్రో ఏఏ 9000 వెల్వెట్ అని రాసుంటుంది. ప్లెయిన్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ₹200 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని మీద ఎంబ్రాయిడరీ చేసి ఉంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని లాంగ్ టాప్‌ని స్టిచ్ చేసుకున్నాను. రిఫరెన్స్ కోసం పిక్‌ని మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్కే. దీన్ని ఎంబోస్డ్ వెల్వెట్ అంటారు. నా దగ్గర క్లాత్ అవైలబుల్‌గా లేదు. అందువల్ల మీకు ఈ పిక్‌ని చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా వర్క్ వస్తుందనమాట. దీన్ని ఎంబోస్డ్ వెల్వెట్ అని అంటారు. నెక్స్ట్ వన్ క్రేప్ ఫ్యాబ్రిక్. క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని మనం ఐరన్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది స్టిఫ్‌గా ఉంటుంది. ఈ క్రేప్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం ప్లాజో ప్యాంట్స్, జంప్ సూట్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ అనేది సూట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్. షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఇది మీటర్ 70 రూపీస్ ఉంటుంది. ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం అంబ్రెల్లా స్కర్ట్స్‌ని స్టిచ్ చేసుకొని లాంగ్ కుర్తీస్ వేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుంది. అంతే కాకుండా మనం వర్క్ శారీస్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి, లెహెంగాస్‌కి కింద స్టిఫ్‌గా ఉండటానికి బోర్డర్ లాగా కూడా మనం ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఈ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంతా క్రష్ అయ్యి ఉంటుందనమాట. ఈ క్రష్డ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం స్కర్ట్స్‌ని స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుంది. ఈ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనేది మీటర్ 110 రూపీస్ ఉంటుంది. నేను ఈ క్రష్డ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మామ్ అండ్ డాటర్ స్కర్ట్‌ని స్టిచ్ చేసుకున్నాను. రెఫరెన్స్ కోసం మీకు పిక్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ వన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్. జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఈ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ షైనింగ్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు నేను శారీని చూపిస్తున్నాను. ఈ టోటల్ శారీ మనకి 100 గ్రామ్స్. అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇది పాలీ జార్జెట్. అంటే ఇందులో పాలిస్టర్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఇది కొంచెం రఫ్‌గా ఉంటుందనమాట. మనకి టచ్ చేస్తుంటేనే తెలిసిపోతుంది. ఫ్యాబ్రిక్ అనేది కొంచెం రఫ్‌గా ఉంటుంది. అండ్ ఇది చూడ్డానికి కూడా అంత షైనింగ్‌గా ఉండదు. ఇది సెమీ జార్జెట్. ఇది కూడా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ షైనింగ్‌గా ఉంటుంది. కానీ ప్యూర్ జార్జెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇదంత షైనింగ్‌గా అండ్ లైట్ వెయిట్‌గా ఉండదు. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌ని యూజ్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుంది. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు దీనికి మనం లోపల క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ లైక్రా ఫ్యాబ్రిక్. లైక్రా ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది థిక్‌గా అండ్ షైనింగ్‌గా ఉంటుంది. దీని మీద చమ్కీస్ ఉండి మెరుస్తూ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం డిజైనర్ ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇది కిడ్స్ ఫ్రాక్స్ డిజైన్ చేయడానికి ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ బ్లౌజ్ పీసెస్‌కి యూజ్ చేసుకునే ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్‌ని జకార్డ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది ఒక పీస్ మనకి 48 రూపీస్ పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం బ్లౌజెస్‌ని స్టిచ్ చేసుకుంటాం. అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్‌ని బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ అని అంటారు. ఇది కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది సెల్ఫ్ ప్రింట్. బ్యాక్ సైడ్ కూడా మనకు అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం బ్లౌజెస్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం వీటిలో కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చిఫాన్ ఫ్యాబ్రిక్. ఈ చిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం ప్లాజో ప్యాంట్స్, షరారాస్ అండ్ మనం ఈ ఫ్యాబ్రిక్‌తోని లెహెంగాని స్టిచ్ చేసుకొని బెనారస్ క్రాప్ టాప్‌తోని పెయిరప్ చేస్తే లుక్ అనేది చాలా బావుంటుంది. అంతే కాకుండా ఈ చిఫాన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి థ్రెడ్‌తో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం కుర్తీస్, ప్లాజోస్ అండ్ పెప్లమ్ టాప్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పెప్లమ్ టాప్‌ని స్టిచ్ చేసుకున్నాను. లుక్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ వన్ సాటిన్ ఫ్యాబ్రిక్. దీన్ని షాంటూన్ ఫ్యాబ్రిక్ అంటారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ షైనింగ్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తుంది మీటర్ 60 రూపీస్ సాటిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్‌ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌గా యూజ్ చేసుకుంటాం. ఇంకా దీనికన్నా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ప్యూర్ సాటిన్ సిల్క్ అన్నమాట అది. అది యూజ్ చేసుకొని మనం ఫ్రాక్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని షాంటూన్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది కొంచెం రఫ్‌గా ఉంటుంది. షైనింగ్ కూడా ఉండదు. సాటిన్ ఫ్యాబ్రిక్‌తో కంపేర్ చేసుకుంటే. దీన్ని కూడా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కిందనే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ కెన్ ఫ్యాబ్రిక్. ఈ కెన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఈ కెన్ ఫ్యాబ్రిక్‌ని లాంగ్ ఫ్రాక్సు, లెహెంగాసు, బుట్టలా కనిపించటం కోసం లోపల యూజ్ చేస్తాం. ఈ కెన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మనం ఒక స్కర్ట్‌ని స్టిచ్ చేసుకుంటే, ఏ డ్రెస్ కిందైనా మనం ఆ స్కర్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మనం ప్రతి డ్రెస్‌కి మనం లోపల కెన్‌ని స్టిచ్ చేయవలసిన అవసరం అంటూ ఉండదు. అందువలన ఒక స్కర్ట్‌ని స్టిచ్ చేసుకొని మనం ఉంచుకోవాలి.
నెక్స్ట్ వన్ రేయాన్ ఫ్యాబ్రిక్. ఈ రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది. మనకి రేయాన్ ఫ్యాబ్రిక్‌కి, కాటన్ ఫ్యాబ్రిక్‌కి మధ్య డిఫరెన్స్ అనేది చూడగానే ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. మనం ఈ రేయాన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని సల్వార్స్, స్కర్ట్స్ అండ్ ప్లాజో ప్యాంట్స్‌ని స్టిచ్ చేసుకుంటే బావుంటుంది. అండ్ ఫ్రాక్స్‌కి కూడా ఈ రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. మీరు బిగినర్స్ అయితే ఈ రేయాన్ ఫ్యాబ్రిక్ గాని, జార్జెట్ ఫ్యాబ్రిక్ గాని యూజ్ చేసుకొని స్టిచ్ చేయవద్దు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది జారిపోతూ ఉంటుంది. కంపల్సరీగా మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీదే ట్రై చేయండి. మాక్సిమం మనం యూజ్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ అన్నిటిని మీకు చూపించాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్‌గా లేకపోతే ఈ విధంగా స్టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యాబ్రిక్ యొక్క నేమ్స్‌ని నోట్‌బుక్‌లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాస్ యొక్క పిక్చర్స్‌ని నేను నా యూట్యూబ్ కమ్యూనిటీలోని పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా కూడా కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. Thank you so much for watching this video.